వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాజకీయ అవకాశవాదుల పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలి. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ డాక్టర్ గూడూరు శ్రీనివాస్. వారి మార్కెట్ సెంటర్లో విగ్రహాలు కనిపించేలా కార్పొరేషన్ చర్యలు. కమిషనర్కు బర్రె కొండబాబు కృతజ్ఞతలు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన గోదావరి. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన గోదావరి. రాజమహేంద్రవరం మహాశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో మహాపర్వదినమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలతో గోదావరిని పొడెత్తింది. అధికారం ఎటుంటే అటు వెళ్లిపోయే అవకాశవాదుల పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు. కొవ్వూరులో శుక్రవారం జరిగిన ప్రెస్ మీట్లో సమావేశంలో మాట్లాడారు. కొవ్వూరు నియోజకవర్గం నుంచి కొంతమంది నాయకులను టీడీపీలో చేర్చుకునేటప్పుడు లోకేష్ నోటి వెంట కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు ఉంటుంది అని అన్నారని, దీని అర్థం మన పార్టీలో ఉంటూ ఆ పార్టీకి కష్టపడినట్టేనని విమర్శించారు. కొవ్వూరు నియోజకవర్గ నాయకులు జాయిన్ చేసినప్పుడు ఒకే మాట చెప్పారు, పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుంది అని. దాని అర్థం ఏంటంటే వీళ్ళు మన పార్టీలో నుండి గత ఎలక్షన్లో ఆ పార్టీకి పనిచేశారు. మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. సో ఇలాంటి వ్యక్తుల పట్ల సమాజం కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే అధికారంలో ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించి అధికారం పోగానే మళ్ళీ వేరే పార్టీకి జంప్ చేసే వాళ్ళని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళని ప్రజలు తిరస్కరిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. మనం అద్భుతమైన పరిపాలన అందించాం, అందులో డౌట్ లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అబద్ధపు హామీల వల్ల మనం అధికారం కోల్పోయాం. ఆయన అరచేతులు స్వర్గం చూపించాడు. ఇప్పుడు సూపర్ 6 అన్నాడు, ఇప్పుడు చూస్తే ఏమీ లేదు. ఇప్పటి వరకు 6 నెలలు అయిపోతుంది.
ఇప్పటివరకు ఏ హామీ నెరవేర్చలేదు. రానున్న రోజుల్లో ప్రజల్లోనే తిరుగుబాటు వచ్చి తగిన బుద్ధి చెప్తారు చంద్రబాబు నాయుడు యొక్క పార్టీకి, ఆ కూటమికి అని చెప్పి నేను భావిస్తున్నాను. భవిష్యత్ తరాలకు ఇంధన వనరులను సమృద్ధిగా అందించడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ ఆదాపై దృష్టి సారించాయని తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ రాజమహేంద్రవరం డివిజన్ ఇంజనీర్ సౌజన్య తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఊర్జా వీర్ పథకంపై శుక్రవారం ఉదయం స్థానిక విద్యుత్ భవన్ సమావేశ మందిరంలో గోదావరి ఎలక్ట్రికల్ ట్రేడ్ యూనియన్ ఎలక్ట్రీషియన్లకు సంఘం అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి, కానీ పాన్ కార్డు మ్యాండేటరీ రిజిస్ట్రేషన్కి, ఉత్సవీ రిజిస్ట్రేషన్కి పాన్ కార్డు, ఈమెయిల్ ఐడి మ్యాండేటరీ. ఈమెయిల్ ఐడి ఒకసారి వెరిఫై చేసుకొని మీరు తెచ్చిన జిరాక్స్ వాటి మీద రాసుకోండి. అందరూ రిజిస్ట్రేషన్ చేయించుకోండి, అందరికీ మంచిది. మీకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది, ఒక ఎలక్ట్రీషియన్గా గుర్తింపు, ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తారు. ఉత్సవీర్ అని మీకు ఒక టైటిల్ కూడా ఇస్తున్నారు. మీకు తర్వాత ఇది గవర్నమెంట్ నుంచి అడ్వాంటేజెస్గా ఉంటుందండి. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిపి కొలాబరేట్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. అందరూ రిజిస్టర్ చేసుకున్నాక వెళ్ళండి. రైట్, మీ రిజిస్ట్రేషన్ అయిపోయాక ఇక్కడ నోట్బుక్లో కూడా మీ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇదంతా కూడా మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తున్నాం, ఏపీ స్టేట్ గవర్నమెంట్కి. ఈరోజు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరి డీటెయిల్స్ 22న సీఎం చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఉత్సవీర్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నారు. ఆ లాంచ్ చేసిన రోజు సీఎం గారి డాష్ బోర్డ్లో మీ అందరి డీటెయిల్స్ కనపడతాయి. ఎంతమంది చేర్చుకున్నారు, ఏ జిల్లాలో ఎంతమంది ఎలక్ట్రికల్ వర్కర్స్ ఉన్నారు అన్నది సీఎం గారి దగ్గర డేటా ఉంటుంది. ఈ డేటా ప్రకారం ఆ తర్వాత ఎప్పుడైనా ఎలక్ట్రీషియన్స్ని యూజ్ చేసుకొని స్టేట్ గవర్నమెంట్లో ఏదైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలంటే మీ అందరి డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది, మీకు అడ్వాంటేజ్గా ఉంటుంది తర్వాత. రైట్. నమస్తే అండి, నా పేరు బ్రహ్మనాయుడు అండి. నేను ఈఎస్ఎల్ నుంచి వచ్చాను. ఈఎస్ఎల్ అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్. దీనికి ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశారండి. దాని పేరే ఊర్జా వీర్ అని, విద్యుత్ వీరుడు మన తెలుగులో మనం మాట్లాడుకోవాలంటే. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో 5 స్టార్ రేటెడ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ అప్లైసెస్ ఉండాలని చెప్పి మనం దీనికి ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. దీనికి డైరెక్ట్గా కన్జ్యూమర్ దగ్గరికి ఇది ఎలా చేరాలి అనే ఒక ప్లాన్తో ఒక ఎలక్ట్రీషియన్స్ అందరికీ కూడా ఒక ట్రైనింగ్ కింద ఇచ్చి వాళ్ళని ఈ కన్జ్యూమర్స్ దగ్గరికి కొత్తగా ఇల్లులు కడుతుంటారు, ఒక అపార్ట్మెంట్స్ ఉంటాయి, వీళ్ళు వెళ్ళి వాళ్ళతో వంతు సాయంగా ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రోడక్ట్స్ని కన్జ్యూమర్స్కి అందించడం కోసం అని వీళ్ళకి ఒక సర్టిఫికేట్ అంటూ ఒకటి ఇచ్చి వీళ్ళకి ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేస్తామండి. ఆ క్యూఆర్ కోడ్ని ఎవరైతే కొనుక్కుంటారో కన్జ్యూమర్, ఆ కన్జ్యూమర్ స్కాన్ చేస్తే ఆ క్యూఆర్ కోడ్ ఆటోమేటిక్గా ఈఎస్ఎల్ మార్ట్లో తీసుకుని వెళ్తుంది. అక్కడ వాళ్ళు ఏవైతే ప్రోడక్ట్స్ వాళ్ళు కావాలనుకున్నారో అవన్నీ బుక్ చేసుకున్న వాళ్ళ అడ్రస్తో బుక్ చేసుకుంటే వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా అది వెళ్ళిపోతుంది. ఈ కన్జ్యూమర్ మన ఎలక్ట్రీషియన్స్కి గవర్నమెంట్ తరఫున ఏదో కొంచెం పారితోషికం అంటూ వాళ్ళ అకౌంట్లోకి వస్తుందండి. దీని ముఖ్య ఉద్దేశం మెయిన్ మోటో ఒకటే, ఎనర్జీ సేవింగ్ దానికోసం. ఇప్పుడు యాక్చువల్గా బొగ్గు కోసం మన ట్రూ అప్ ఛార్జెస్ అని మన కరెంట్ బిల్లు చాలా వరకు వచ్చాయి ఎక్స్ట్రా. సో అలాంటివి ఇన్ ఫ్యూచర్లో జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా 5 స్టార్ రేటెడ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అప్లయన్సెస్ వాడాలని చెప్పి అందరూ కోరుకుంటున్నామండి. మీరు కూడా సహకరిస్తారని, ప్రజలందరూ ఎనర్జీ ఎఫిషియన్సీ 5 స్టార్ రేటింగ్ వాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు బ్రహ్మనాయుడు అండి. నేను ఈఎస్ఎల్ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ అండర్టేకింగ్లో ఉంటుంది మాది. ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు సమన్వయంతో ఒక ఎలక్ట్రీషియన్ ఏ విధంగా గుర్తించాలి, ఒక ఎలక్ట్రీషియన్కి ఏ విధంగా భరోసా ఇవ్వాలి, ప్రభుత్వ పరంగా మనం ఏ విధంగా న్యాయం చేయాలి వారికైనా ఒక కాన్సెప్ట్ తోటి ఈ రోజున మరి గోదావరి గట్టున ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఆఫీస్ నందు, ఎస్సీ గారి ఆఫీస్ నందు కాన్ఫరెన్స్ హాల్లో ఈ యొక్క ఎలక్ట్రికల్ సోదరుల మీట్ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ మీట్లో భాగంగా మరి ఎలక్ట్రికల్ సోదరులందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని మరి జయప్రదం చేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మిగతా ఎలక్ట్రికల్ సోదరులందరూ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం వారు మనకు ఒక భరోసా ఇచ్చి ఉన్నారో, ఏదైతే సర్టిఫికెట్ ఇచ్చి ఉన్నారో, ఏదైతే కాన్సెప్ట్లు చెప్పి ఉన్నారో, దీనికి సంబంధించి ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ సోదరుడు ఖచ్చితంగా ఇది నమోదు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. దయచేసి ఎవరు కూడా అశ్రద్ధ చేయవద్దు. ఇది కేవలం మన కోసం, మన విద్యుత్తు, మన సంకేతం అనే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క యూనియన్ని కూడా మొబిలైజ్ చేస్తూ ప్రతి ఒక్క కార్మికుడు ఇందులో నమోదు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. క్వారీ మార్కెట్ సెంటర్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే మాన్యువర్
కాంశీరాం వంటి మహానీయుల విగ్రహాలు కనిపించకుండా అడ్డుగా ఉన్న చెట్లు, ఇతర వాటిని తొలగించిన నగరపాలక సంస్థ అధికారులకు స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు కృతజ్ఞతలు తెలిపారు. గత సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో కమిషనర్ కేతన్ గార్గేకు తాను వినతిపత్రం అందజేశానని, వెంటనే స్పందించిన కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్, శానిటేషన్ విభాగం అధికారులు అక్కడ ఉన్న ఆటంకాలను తొలగించారని కొండబాబు పేర్కొన్నారు. ఇక్కడ రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గారు మరి ఆయన ఎంతో మంచి ఆలోచనతో ప్రజాస్పందన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు చాలా మంచి ఆలోచనతో కమిషనర్ గారు అలాగే సిపి గారు హెల్త్ ఆఫీసర్ గారు కూడా మరి ఈ యొక్క మేము ఎప్పుడైతే ప్రజాస్పందనకి ఇచ్చామో వెంటనే వారు మేము అక్కడ ఉంటుండగానే నిర్ణయం తీసుకున్నారు. చాలా చక్కగా వారి పరిధిలో బాబాసాహెబ్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, అలాగే మహాత్మా జ్యోతిబా పూలే గారిని, గౌతమ బుద్ధుడు మరి వారిని, కాంశీరామ్ గారిని దృష్టిలో పెట్టుకొని, మహనీయుల విగ్రహాలను దృష్టిలో పెట్టుకొని వారు ఉన్న పాలంగా వాళ్ళ పరిధిలో చెట్లన్నీ తీయించడం, ఈ చుట్టుపక్కల ఏది అడ్డు లేకుండా చేయడం, క్లియర్ చేయడం జరిగిందండి. కానీ పోలీసు వారి వరకు వచ్చేటప్పటికి మీరు వెళ్ళారండి చూద్దాం, ఇలా నుంచొని చూస్తే అలా కనపడుతున్నాయండి. అలా నుంచొని కాకపోతే ఇలా వచ్చినప్పుడు మరి ఈ విగ్రహాలు ఎలా కనపడుతున్నాయో మీరు అసలు పక్కన ఉంటే ఇబ్బంది లేదని చెప్పేసి అన్నారు. ఈ ఇలా వచ్చి చూస్తే ఇది అడ్డంగా ఉంది, మరి ఈ అడ్డంగా ఉన్నదాన్ని అడ్డంగా లేదని చెప్పేసి చెప్తున్నారు. ఇలా చూడండి ఒకసారి ఇలాగే విగ్రహాలకి అర్థం ఉందో లేదో చూడండి, మీకు అర్థమవుతుంది. అర్థం ఉండి ఆ విగ్రహాలు కనపడలేదు, దగ్గరికి చూడాలని చెప్పేసి అంటారు. ఎప్పుడు ఉన్నాయి దగ్గరికి చూడాలని చెప్పేసి. మరి ట్రాఫిక్ సీఏ గారికి ఇది మేము తెలియజేస్తున్నాం. ఇది అర్థం ఉందా లేదా మీరే చూడాలి. దీనికి అర్థంగా విగ్రహాలకు అడ్డంగా ఉన్నాయో లేదో అనేది ఆలోచించాలి. కొన్ని ఇది ఖాళీ, ఇది ఏమైనా అవసరం అంటే అవసరం కాదు, అక్కడ ఉంది ఆల్రెడీ, సెంటర్లో ఆల్రెడీ ఉంది.
సెంటర్లో ఆల్రెడీ ఉంటాయి. సెంటర్లో ఉంటుండగా ఇక్కడ అవసరమైందల్లా అక్కడ కావాలి. అటువైపు ట్రాఫిక్ చెక్కం జరుగుతుందంటే అక్కడ ఖాళీగా ఉంటే ప్రదేశాలని చెప్పేసి అక్కడ పెట్టినంత వల్ల ఏమవుతుందంటే అక్కడ విగ్రహాలు కట్టడం తప్ప కనీసం ఆ విగ్రహాలు కట్టడం తప్ప కనీసం అది ఏ విధంగానూ కూడా ఉపయోగంలో లేనటువంటిది. అది తీసుకొచ్చి అక్కడ ట్రాఫిక్కి క్లియర్ చేసి దగ్గర పెడితే బాగుంటుంది తప్ప అలా కాకుండా ఇది ఏదో ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి అక్కడ అడ్డంగా పెడితే అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. సీఏ గారు కూడా అర్థం చేసుకోండి. మీరు బయట చూసుంటారో సరిగ్గా మరి అది మీరు పక్కన ఉందని అనుకున్నారు తప్ప అది ఏ పక్కన లేదు. దగ్గరికి వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. మీ వీడియో కూడా మీకు పంపిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాను. ఇక్కడ జిల్లా ఎస్పీ గారికి మరి మెమోరియం ఇవ్వడానికి వచ్చానండి. ఎందుకంటే అక్కడ పూలే గారు, మహాత్మా జ్యోతిబా పూలే, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మాత కాంశీరామ్ గారు, మాన్యవారి కాంశీరామ్ గారు ఇలా ఒక 3 విగ్రహాలకి అడ్డంగా అక్కడ పని లేకపోయినప్పటికీ కూడా ఒక పోలీస్ బూత్ అక్కడ ఏర్పాటు చేశారు. ఆ పోలీస్ బూత్ తొలగించాలని చెప్పేసి అన్నాం. అక్కడ నిజానికి ట్రాఫిక్కి సంబంధించి ఉన్నట్టయితే మేమేం మాట్లాడామండి, కానీ అది కాదు. మరి రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గారు చాలా చక్కగా అది ఏర్పాటు చేయడం జరిగింది. అంచేత ఇప్పుడు ఆ ఎస్పీ గారికి అందజేసిన తర్వాత అప్పుడు మేము దాని మీద ఏంటనేది మేము ఆలోచన చేస్తాం. ఇప్పటివరకు అయితే మాత్రం కమిషనర్ గారు సాధ్యమైనంత వరకు మరి ఆయన అంతా బాబాసాహెబ్ అంబేద్కర్, కాంశీరామ్ గారు, అలాగే మహాత్మా జ్యోతిబా పూలే గారి మీద గౌరవంతో మరి ఆ చుట్టుపక్కల ఉన్నాయన్నీ కూడా తొలగించడం జరిగింది. ఈవేళ చాలా చక్కగా ఉంది. ఆ ప్లేస్ కూడా ఇప్పుడు మీకు చూపెడతామని చెప్పేసి తెలియజేస్తాం. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం నిర్వహిస్తున్న రత్నగిరి ప్రదక్షిణ కార్యక్రమం శుక్రవారం తెల్లవారుజాము నుండి కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షులు జగ్గంపేట రుచి హోటల్స్ అధినేత పాలచల నాగేంద్ర చౌదరి ఆటోల వ్యాన్లలో టిఫిన్స్, కూల్ డ్రింక్స్, మంచినీళ్ళ బాటిల్స్ అన్నవరం తరలించి అక్కడ భక్తులకు ఉచితంగా అందించారు. ఎలాగ మరి వాటర్ తమ్ముడు వాటర్ ఎలాగ మరి బయట ఒక్కొక్కరికి అందరికీ అమ్మా అందరికీ పనిచేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గల శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ఈ నెల 23వ తేదీన జరగబోయే నీటి వినియోగదారులు సంఘం ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సిబ్బందికి అవగాహన సదస్సు జరిగింది. ఈ అవగాహన సదస్సులో తహసీల్దార్ చిన్నారావు మాట్లాడుతూ ఇప్పటికే ఆయకట్టు పరిధిలో రైతులు ఓటరు జాబితాలు సిద్ధం చేశామన్నారు. పోటీ అనివార్యమైతే రైతులు 1B పాస్బుక్ ఓటు వేసేదానికి అనుమతించాలన్నారు. ఈ అవగాహన సదస్సులో ఆర్ఐ శ్రీనివాస్ చౌదరి, హౌసింగ్ ఏఈ పెదపూడి మూర్తి, ఇరిగేషన్ ఏఈవి సత్యనారాయణ మూర్తి, ఆర్డబ్ల్యూఎస్డి జేఈలు, విఆర్ఓలు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. వాటర్ గుర్తించడానికి లోపల పంపించడానికి పంపిస్తారు కదా మీరు ఎలా దానికి ఐడెంటిఫికేషన్ ఎట్లా 1B సైన్ 1B సార్ సైన్ 1B
వస్తా 3 వరకు రాదు 99.99 వస్తుందని మనం చేసుకోవాలి. అందుకని ఈ తప్పనంతా అంటే మీకెంత మొత్తం నాకంటే అందరికీ మొత్తం ఇప్పుడు 20 ఏళ్ళకి గతం చేసుకుంటారు అప్పుడు మేము లేవు. అందుకోసం అనమాట ఇది రెగ్యులర్ ఎలక్షన్స్ లాగానే చాలా రిస్కీగా ఉంటుంది. ఒకటి ఇప్పుడు కొంతమంది రైతులు కానీ టెనెంట్ ఫార్మర్స్ కానీ నాకు ఓట్లు లేదు ఎందుకు లేదనే దానికే ఆయనకి రైట్ లేదు ప్రజెంట్. ఎందుకంటే మనం డ్రాప్ నోటిఫికేషన్ అలాగే నిన్న 11 తారీఖు ఫైనల్ నోటిఫికేషన్ కూడా చేసేసాం మనం. సో ఇవన్నీ కూడా మనం పబ్లిష్ చేసాం ఆయా వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో ఆ సచివాలయంలోనూ మండల ఆఫీసులోనూ ఎంపీడీ ఆఫీసులో కూడా పబ్లిష్ చేసామండి. కాబట్టి నా ఓట్లు లేదు చేర్చండి అనడానికి ప్రయోజనం లేదండి. అదే చెప్పాలమ్మా ఎవరైనా వాతావరణ డిస్కషన్ అవసరం ఎందుకు లేదని మనం పబ్లికేషన్ చేసాం. ఇప్పుడు 9వ తారీఖు లాగే ఫైల్ పబ్లికేషన్ నిన్న 11వ తారీఖు వరకు చేశాడు. ఓటు ఫారం ఓటుగా ఫారం బీలో చేసేసాం. అది మనకు ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ అథారిటీ కలెక్టర్ గారికి కూడా మనం ఇన్ఫార్మ్ చేసేసాం. కాబట్టి అప్పుడు నా పేరు లేదని ఆయన తెలియజేయడానికి అవకాశం లేదు. ఆ మధ్య పీరియడ్లో ఆయన చేసుకోవడం ఉంది. నేను చూడలేదు అంటే వేరే విషయం. ఇప్పుడు 6వ తారీఖు 11వ తారీఖు మధ్యలో 1 వీక్ రైతు అంతా అన్ని చోట్ల బర్త్డే చేశారు. అప్పుడు వచ్చి రైతు రాకపోతే ఆ ప్రాబ్లం ఉండదు. ఉంటే ఏం చెప్పాలన్నది ఇప్పుడు మన కాంగ్రెస్ గారు చెప్పారు కాబట్టి ఎలక్షన్ ఎప్పుడండి డేట్ ఎప్పుడు 23. ఎప్పుడు మనం మీటింగ్ కండక్ట్ చేయాలి? 22. ఎక్కడ చేయాలి? ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతుందో అక్కడ మనం వాళ్ళందరినీ తీసుకుని మనం మీటింగ్ కండక్ట్ చేయాలి. ఓకే అక్కడ రైట్. ఇప్పుడు ఎలక్షన్ అన్నది 3 రకాలుగా ఉంటుంది అంతే కదా? 1 ఎనామస్, 2 3 ఎలక్షన్. ఓకే ఆ 3 అర్థమైనాయి కదా? ఇప్పుడు ఎనామస్ అయితే ఏం చేయాలి? తీసుకుని దాన్ని బలపరిచిన వ్యక్తిని కంటెస్ట్ చేసే వ్యక్తి ఫామ్ తీసుకుంటారు. ముఖ్యంగా నేను పాస్పోర్ట్ను తెచ్చుకోబాబు ఈ ఎప్పుడు తెచ్చాను రేషన్ కార్డు తెచ్చాను ఏదో మన ఆధార్ కార్డు తెచ్చాను కొన్ని రైతు సంఘం చేసే రావాలి. ఆధారంగా రిసల్ట్ ఇవ్వాలంటే issue of elections, issue of certificate of election and negligent evaluation number 10. సపోర్టర్ ఫామ్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజకీయ అవకాశవాదుల పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలి. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ డాక్టర్ గూడూరు శ్రీనివాస్. వారి మార్కెట్ సెంటర్లో విగ్రహాలు కనిపించేలా కార్పొరేషన్ చర్యలు. కమిషనర్కు బర్రె కొండబాబు కృతజ్ఞతలు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన గోదావరి.
ఇవి అప్డేట్స్. నమస్తే.